జిహాదీ జనరల్ సయ్యద్ అసీం మునీర్, ఫీల్డ్ మార్షల్ ఎలియాస్ ఫీల్డ్ మార్షల్. ఆయనకి ట్రంప్ గారు భోజనం పెట్టారు, మంచి షడ్రసోపేతమైన భోజనం పెట్టారు. వాళ్ళిద్దరూ గాఢంగా ప్రేమించుకున్నారు కూడా చాలాసేపు. ఐ లవ్ పాకిస్తాన్ అండ్ అలాగే ఐ లవ్ మోడీ, మళ్ళీ సేమ్ మాట, అది కూడా ఆయనదే. ఈ రెండు మాటలు ఆయనవే. ఆయనతో ఏమో సంభాషణ, మోడీ గారితో ఏమో మరి ఆయనంటే బాగా ఇష్టం అని చెప్పడం. ఇంతకీ ఏం చెప్పాడు ఫీల్డ్ మార్షల్ ఎలియాస్ ఫీల్డ్ మార్షల్ ట్రంప్ గారికి? ఏం చెప్పాడు? చెప్పేదేముంది, నేను ఇరాన్కి సపోర్ట్ చేస్తున్నాను, మీరు అవునన్నా కాదన్నా అని ఆయన చెప్పినట్టుగా మరి డాన్ రాసింది. డాన్ మనకి తెలిసిందే కదా, వాళ్ళ అధికారిక, ఒక రకంగా వాళ్ళ అధికారిక పత్రిక కింద మనం దాన్ని చూడాల్సి ఉంటుంది. డాన్ని ఆన్గోయింగ్ క్రైసిస్ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్, వాటిని తగ్గించడానికి ట్రంప్ గారు ప్రయత్నం చేస్తుంటే ఈయన అక్కడికి వెళ్ళి చెప్పింది ఏంటంటే, ఫీల్డ్ మార్షల్ గారు లేదు నేను ఇరాన్ని సపోర్ట్ చేస్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ని అసలు నేను దేశంగానే గుర్తించను. జనం రకరకాల భాషల్లో నవ్వుకుంటున్నారు ఆయన చెప్పిన దాన్ని. అదే ఒక ఉగ్రముఖల ఉన్న ఒక ప్రాంతం, అది దేశం కాదు. వాళ్ళు ఇజ్రాయెల్ని గుర్తించారట. ఇజ్రాయెల్ అనేది వాళ్ళ సోఫిస్టికేటెడ్ టెక్నాలజీ ఉన్న ఒక గొప్ప దేశం. చాలా చిన్న ఏరియా పరంగా చాలా చిన్నది కావచ్చు కాక, అక్కడున్నది ఆ రేస్ యూదులు, జ్యూస్, వాళ్ళు సంఖ్యాపరంగా చాలా తక్కువ ఉండొచ్చు కాక, వాళ్ళ ఏరియా తక్కువ ఉండొచ్చు కాక, 50 దేశాలు, ఇస్లామిక్ దేశాలు టార్గెట్ చేసి మరీ ఇజ్రాయెల్ని వెంటాడుతున్నప్పుడు, హమాస్ భుజం మించి ఇజ్రాయెల్ మీద తుపాకీ ఎక్కుపెట్టినప్పుడు వాళ్ళ సర్వైవల్ కోసం వాళ్ళు చేస్తున్న యుద్ధం ఇది. ముందరే చెప్పాడు ఆయన. ఇరాన్ అర్జెంటుగా న్యూక్లియర్ ప్రోగ్రాం ఆపకపోతే పరిస్థితి ఇరాన్తో పాటు ప్రపంచం మొత్తం నాశనం అవుతుంది అని చెప్పి ఆయన వార్న్ చేస్తున్నారు. అండ్ ఆయన దగ్గర ఉన్న మిసైల్స్, ఏది ఇంటర్సెప్ట్ చేసే ఈ ఆరో మిసైల్స్ అన్నీ కూడా ప్రస్తుతం సంఖ్యాపరంగా తగ్గిపోతున్నాయి, ఇంకో 10-12 రోజులకు మించి రావంటున్నారు. ఒకవేళ అదే జరిగితే ఇజ్రాయెల్ ఒక భయానకమైన భీతావహమైన స్థితిలోకి వెళ్తుంది. బట్ ప్లాన్ బి ఇజ్రాయెల్ దగ్గర ఉంది. ఆ విషయం ఓన్లీ సిఐఏకి తెలుసు, ఇజ్రాయెల్ మొస్సాదికి తెలుసు, మిగిలిన వాళ్ళు ఎవరికి తెలియదు. ఆ ప్లాన్ బి ఏంటనేది ఆసిమ్ మునీర్కి కూడా తెలుసు. అందుకనే ఇవాళ వచ్చి హఠాత్తుగా ఆయన పాకిస్తాన్ నుంచి వచ్చి ఆ లంచ్ మీటింగ్ అయిపోయిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఆయన అసీమ్ మునీర్ చెప్పింది ఏంటంటే, మేము ఇరాన్ని సపోర్ట్ చేసి తీరుతాం. నీకు సంబంధం లేని వ్యవహారం కంప్లీట్గా ఇది. వాళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారు, మధ్యలో యుఎస్ మీడియేట్ చేస్తుంది. అండ్ మధ్యలో పక్కనున్న కంట్రీస్ వాళ్ళకి ఎలాగూ సపోర్ట్ వస్తున్నాయి. ఎవరికి? హమాస్ కోసం. ఇది హమాస్ కోసం సపోర్ట్, నాట్ గాజా స్ట్రిప్లో ఉన్న ప్రజల కోసం కాదు. ఉగ్రవాద మూక, ఈ ఉగ్రవాద మూకకు నాయకత్వం వహిస్తున్న ఈయన జిహాదీ జనరల్. ఈయనెవరు ఆర్మీ చీఫ్ అన్నారు, జిహాదీ జనరల్ అంటారు. ఈ జిహాదీ జనరల్ స్వయంగా ఒక టెర్రరిస్ట్ కొడుకు ఆయన. ఈ జిహాదీ జనరల్ వెళ్ళి ఇంకో ఉగ్రమూకకి మేము సపోర్ట్ చేస్తామని చెప్పడం, ఇజ్రాయెల్ మేము దేశంగా గుర్తించడం. నీదే దేశం కానప్పుడు నువ్వు ఇంకొకటి దేశం కాదని నువ్వు ఎట్లా చెప్తావు? మీడియా ప్రశ్న అడిగితే మొహం ఎక్కడ పెట్టుకుని వెళ్తాడు అసీమ్ మునీర్? నువ్వు చావు తప్పి కన్నులట్టపై బెలూసీల చేతుల్లోంచి తప్పించుకొని ఏదో జాగ్రత్తగా మేకప్ వేసుకొని మరి యుఎస్ ప్రెసిడెంట్ ఇచ్చిన విందుకి హాజరై మధ్యాహ్నం భోజనం పెడితే, షడ్రసోపేతమైన భోజనం పెడితే తినేసి బ్రేవ్మెన్ తేంచి బయటకు వచ్చి నువ్వు మాట్లాడింది ఏంటి సయ్యద్ అసీమ్ మునీర్? ఇజ్రాయెల్ని మేము దేశంగా గుర్తించాం, ఇరాన్కి సపోర్ట్ వస్తాం. ఇరాన్కి మీరు సపోర్ట్ ఉండేది, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. బట్ ఇరాన్ ప్రోగ్రామ్, న్యూక్లియర్ ప్రోగ్రామ్కి మీరు సపోర్ట్ ఇవ్వటం ఏంటి? రేపు పొద్దున అది మీ నాశనానికి కూడా, భస్మాసుర హస్తం, అది మీ నాశనానికి కూడా దారితీస్తుంది. మీరు ఆల్రెడీ డిసింటిగ్రేట్ అయిపోయారు, 3 ముక్కలు అయిపోయారు. మీరు సింధ్ పంజాబ్ ప్రాంతం ఒక ముక్క అయితే, అలాగే ఖైబర్ పఖ్తూన్ఖ్వా మరో ముక్క ఆఫ్ఘనిస్తాన్ తోటి వాళ్ళు ఎలైన్ వాళ్ళని చూస్తున్నారు. మరోపక్క బెలూచిస్తాన్ ఇండిపెండెన్స్ ప్రకటించుకుంది. మీకే మీ దేశంలో దిక్కు లేదు, మీరు పక్క దేశం గురించి, పరాయి దేశం గురించి వచ్చి మాట్లాడి వాళ్ళని మేము దేశంగా గుర్తించమని. నువ్వు మళ్ళీ తిరిగి పాకిస్తాన్ వెళ్ళే లోపల పాకిస్తాన్ ఉంటుందో లేదో చెక్ చేసుకో. అంటే ఊహామాత్రంగానే ఉంటుంది, డిసింటిగ్రేట్ అయ్యి ముక్కలైపోయి ఉంటుందేమో, చెక్ చేసుకో, నెటిజన్లు అంటున్నారు. అండ్ రకరకాల ట్రోల్స్ నీ పర్యటన మీద. పేరుకి జనరల్ కానీ చేసేది జిహాదీ జనరల్ ఉద్యోగం. యూనిఫామ్ ఇప్పిస్తే జిహాదీ, యూనిఫామ్ వేసుకుంటే జనరల్. అందుకనే ఎంటైర్ వెస్టర్న్ మీడియా నిన్ను జిహాదీ జనరల్ అనే పిలుస్తుంది. వేరే దేశాల సైన్యాధ్యక్షులు, సైన్యాధిపతులు వస్తే వాళ్ళని మేజర్ జనరల్ అనో, లేకపోతే ఇంకా అంతకుమించి ఇంకేదన్నా ఉంటే ఫీల్డ్ మార్షల్ అనో చెప్తున్నారు. బట్ యు ఆర్ ఏ ఫీల్డ్ మార్షల్, ప్రూవ్ చేసుకున్నావు. నీ పక్కనున్న ఆయన చేత ఇప్పించుకున్న బిరుదు అది. ఎవరైనా షహబాజ్ షరీఫ్ మీ ప్రధానమంత్రి, నీ అవసరానికి ఉపయోగపడటం కోసం ఆయన తీసుకొచ్చి ఆ కుర్చీలో కూర్చోబెట్టుకున్నావు. ఇవాళ నిన్నేదో ఆయన తీసుకొచ్చి లంచ్ పెట్టి
తాంబూలంలో ఒక 1000 పదాలు పెట్టి పంపించినంత మాత్రాన నువ్వేదో గొప్పోడు వైపోవు అసీం మునీర్. ఇజ్రాయెల్ని నేను గుర్తించను, ఇరాన్ వైపు ఉండి మా సహాయం అంతా ఇరాన్కి అందిస్తుంది. నీ దగ్గర ఏముందని నువ్వు సహాయం చేస్తావు? నువ్వే చైనా నుంచి అరువు తెచ్చుకొని వాడిన ఆయుధాలు, అవి దీపావళి టపాకాయలు లాంటివి, అక్కడితో అయిపోయింది. నువ్వు ఇవాళ వచ్చి యుఎస్ వచ్చి నేను ఇరాన్కి సపోర్ట్ చేస్తాను. అండ్ మీ మధ్య గాఢంగా ప్రేమించారట మరి ట్రంప్ గారు. ఏ రకమైన ప్రేమ ఒక మాట ఆయన మీరు కలిసి తేల్చుకోవాల్సిన విషయం. అండ్ ఒకటి, ఇండియా మీద మీ స్టాండ్ గురించి కూడా మీరేదో మాట్లాడే ప్రయత్నం చేశారు. మీకు హక్కు లేదు. ఇజ్రాయెల్ని ఇండియాని ఒకే గాడిని కట్టే ప్రయత్నం మీరు చేస్తున్నారు. మీకు ఆ హక్కు లేదు. సయ్యద్ అసీం మునీర్ ప్రశాంతంగా పాకిస్తాన్ వెళ్ళిపోండి. మీకు ఎలాగో బంకర్లు ఉన్నాయి అక్కడ, ఆ బంకర్లో జీవనం సాగించండి. ఏ క్షణాన ఏ పిడిగొచ్చి మీ నెత్తిన పడుతుందో తెలియదు. కాబట్టి మీరు, మసూద్ అజహర్, హఫీజ్ సయీద్, ఇలా ఇతర ఉగ్రవాద మూకలు, అలాగే వాళ్ళ ఆ మూకలకు సంబంధించిన అసోసియేట్ సభ్యులు, ఇంకా చిల్లర మూకలు అన్నీ కలిసి ఆ బంకర్లో జీవనం గడుపుతూ మీ బతుకులేవో మీరు వెలదీయండి. రెండోది, సాధారణ ప్రజానీకం మీరు ఎక్కడ దొరికితే అక్కడ వేటాడటానికి రెడీగా ఉంది. సింధులో మీ హోంమంత్రి ఇల్లు కాలబెట్టారు. అక్కడ ప్రజలు మంచినీళ్ళు లేక రోడ్డు మీదకి వచ్చి ఇంటిని వెతుక్కుంటూ వచ్చి హోంమంత్రిని తరిమి కొట్టారు. అది గుర్తు తెచ్చుకోండి సయ్యద్ అసీం మునీర్. మిమ్మల్ని ట్రంప్ ప్రేమించాడు కాబట్టి ప్రపంచం అంతా మిమ్మల్ని ప్రేమించాలనేం లేదు. అండ్ ఒకటి, బేసిక్గా మీరు దేశం కాదు. సో దేశం కానప్పుడు మీ జిహాదీ జనరల్ గురించి ప్రత్యేకంగా మేము మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. నువ్వేదో ఆయన భోజనానికి పిలిచాడు కాబట్టి ఆ భోజనంతో పాటు తాంబూలం ఇచ్చాడు కదా, తాంబూలంలో ఏం పెట్టాడో ఒక మాట చెక్ చేసుకో. ఏదో నీ సీటు కింద ఎత్తిపెట్టే కార్యక్రమం ట్రంప్ చేసే ఉంటాడు. సరే, ఇప్పటిదాకా ఆయన బాధ ఏదో ఆయన పడ్డాడు. మేము ఇజ్రాయెల్ని దేశంగా గుర్తించాం, మేము ఇరాన్కి సాయం వస్తాం అని చెప్పి బీరాలు పలికి యూనిఫామ్ వేసుకున్న జిహాదీ ఏం మాట్లాడో చూద్దాం. ఆయన గురించి యూఎస్లో ఏం మాట్లాడుకుంటున్నారు, మీమ్స్ ఎలా ఉన్నాయి, ఇంటర్నెట్ ఏమంటోంది కూడా ఒకసారి చర్చించుకుందాం. అదర్ సైడ్ ఆఫ్ ఆసిం మునీర్ మనకి కూడా కాస్త ఆట విడిపు ఉండాలి కదా. ఎంతసేపు పాపం బంకర్ మునీర్ గురించి మాట్లాడుకున్నాం. ఇవాళ అదే బంకర్ మునీర్ గురించి వైట్ హౌస్ చుట్టుపక్కల వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో చూద్దాం. ఆయన గురించి మోస్ట్ సీరియస్ ఇష్యూస్ టేక్ ఆన్ ఎ లైఫ్ ఆఫ్ దేర్ ఓన్ ఆన్ ద ఇంటర్నెట్, బట్ దట్ డస్ నాట్ మీన్ దే ఆర్ వితౌట్ కాంటెక్స్ట్ అండ్ ఇంటర్ప్రిటేషన్స్ అని అంటూ వాళ్ళు అమెరికన్ పత్రికలు ఏం రాశాయంటే, ది ఇంటర్నెట్ సీమ్డ్ టు థింక్ సమ్ బాలీవుడ్ మసాలా వుడ్ బి ద బెస్ట్ వే టు ఇంటర్ప్రిట్ ద మీటింగ్స్ బిట్వీన్ ట్రంప్ అండ్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్. వాళ్ళు ఏమంటున్నారంటే బాలీవుడ్ మసాలా ఒకటి కలిపి మరీ చూడాలి వాళ్ళిద్దరి మీటింగ్ని, ట్రంప్ అండ్ అసీం మునీర్ మీటింగ్ని. క్రింజ్ అంటారు. అంటే ఇంటర్నెట్ ఈ మధ్యకాలంలో ఇలాంటి వ్యవహారాలని క్రింజ్ అని పిలుస్తుంది. వాజ్ ద ఫ్లేవర్ ఆఫ్ దిస్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది క్లోజ్డ్ డోర్ లంచ్ మీటింగ్ విత్ మీమ్స్ డెపిక్టింగ్ సీన్స్ ఫ్రమ్ అనిల్ కపూర్ అండ్ అమరీష్ పురి స్టారర్ రిష్తే, అలాగే సదాశివ్ అమ్రాపుర్కార్స్ పాపులర్ సీన్ ఫ్రమ్ ఇష్క్, అది ఒకటి 2002, ఇంకోటి 1977లో. విచ్ సెడ్ డొనాల్డ్ ట్రంప్ ఆఫ్టర్ మీటింగ్ ఆసిం మునీర్. అవి కూడా చూడొచ్చు మనం. నేను నెట్లో వచ్చిన ఏంటంటే, అమరీష్ పురి నటించిన రిష్తే 2002లో అనిల్ కపూర్ అండ్ అమరీష్ పురి నటించింది రిష్తే అనేది. ఆ సినిమాలో సీన్స్, అలాగే సదాశివ్ అమ్రాపుర్కార్స్ పాపులర్ సీన్ ఫ్రమ్ ఇష్క్ 1979 మూవీ, ఇవన్నీ కూడా డొనాల్డ్ ట్రంప్ ఆఫ్టర్ మీటింగ్ అసీం మునీర్ ఆ సీన్స్ అలాగా మీమ్స్ రూపంలో చూపిస్తున్నారు అనమాట. ఇంకా క్యాప్షన్స్ ఎలా పెడుతున్నారంటే, డొనాల్డ్ ట్రంప్ అండ్ అసీం మునీర్స్ ఎక్స్క్లూజివ్ వీడియో ఫ్రమ్ ది వైట్ హౌస్ అని పెడుతూ, లేదా అలా కాకుండా డొనాల్డ్ ట్రంప్ విత్ అసీం మునీర్ ఇన్ వైట్ హౌస్, ఈ రెండు టైటిల్స్ పెడుతూ ఈ బాలీవుడ్ మసాలాని జొప్పిస్తూ మరీ చూపిస్తున్నారు. వైట్ హౌస్ ఎప్పుడైతే మీటింగ్ కన్ఫర్మ్ చేసిందో June 7న ట్రంప్కి, పాకిస్తాన్ ఆర్మీ స్టాఫ్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్కి, దాని తర్వాత మొదలైనాయి ఈ మీమ్స్ అన్నీ కూడా. ఎలా అంటే మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి, లాస్ట్ పాకిస్తానీ మిలిటరీ లీడర్ టు మీట్ ఎ సిట్టింగ్ యూఎస్ ప్రెసిడెంట్ వాజ్ జనరల్ పర్వేజ్ ముషారఫ్ ఇన్ 2001. 2001లో పర్వేజ్ ముషారఫ్ అప్పటి యూఎస్ ప్రెసిడెంట్ని మీట్ అయ్యడం తర్వాత మళ్ళీ 2025లో ఫీల్డ్ మార్షల్ ఆసిం మునీర్ మళ్ళీ మీట్ అవటం. హూ డిడ్ సో యాజ్ ద నేషన్స్ హెడ్ ఆఫ్ స్టేట్ డ్యూరింగ్ హిస్ టెన్యూర్ యాజ్ అ మిలిటరీ డిక్టేటర్. అది పర్వేజ్ ముషారఫ్ ఒక స్టేచర్ మెయింటైన్ చేసిన లీడర్ పాకిస్తాన్ వరకు సంబంధించి. ఇలాగే ఇంకా పర్టికులర్గా యుఎస్ మీడియా ఏం రాసుకుంటూ వచ్చిందంటే, ట్రంప్ మునీర్ మీటింగ్ కేమ్ యాజ్ రిపోర్ట్స్ speculated on the possibility of Pakistan aiding Iran during its ongoing conflict with Israel. Asim Munir, in a public address in Washington, D.C., had declared Pakistan's clear and strong support for Iran in its war with Israel, while also backing U.S. efforts to de-escalate the situation. ఈయన ఒక డిప్లొమాటు, ఆయన వెళ్ళి అక్కడ యుఎస్లో పబ్లిక్ మీటింగ్ని అడ్రస్ చేయటం, వాషింగ్టన్ డీసీలో.
అక్కడ చెప్పటం, మేము ఇరాన్కి సపోర్ట్ ఇస్తాం, మేము ఎట్టి పరిస్థితుల్లో మా స్ట్రాంగ్, క్లియర్ అండ్ స్ట్రాంగ్, చాలా క్లారిటీ తోటి చాలా బలమైన సపోర్ట్ మేము ఇవ్వబోతున్నాం ఇరాన్కి అని చెప్పటం. అదే సందర్భంలో యుఎస్ చేపడుతున్న ఎఫర్ట్స్, ఏది డీఎస్కలేట్ ద సిచ్యుయేషన్, ఆ ఉద్రిక్తతలు తగ్గించడానికి యుఎస్ చేపట్టే చర్యలకి మేము పరిపూర్ణమైన మద్దతు ఇస్తున్నాం. మరి మనకి హలో బ్రదర్ అనే ఒక సినిమా ఉంది, దాంట్లో కోట శ్రీనివాసరావు గారికి ఒక డైలాగ్ ఉంది, అది నోరా తాటిమట్ట అని. అలా ఒకవైపు ఇరాన్ని సపోర్ట్ చేస్తాడట, మరోవైపు ఏంటంటే యుఎస్ చేపడుతున్న ఎఫర్ట్స్ ఉద్రిక్తలు తగ్గించిన దానికి కూడా సపోర్ట్ చేస్తాడట. ఈ రెండు నాలుకల ధోరణి ఏంటి ఆసిమ్ మునీర్? యుఎస్ మీడియా మునీర్ని ఉతికి ఆరేసి క్లిప్పులు పెట్టింది. ఏంది నీకు ఏదో ఒక స్టాండ్ ఉండాలి, రెండు స్టాండ్స్ ఎట్లా ఉంటాయి నీకు అని చెప్పేసి ఆడుకుంది. ఇంకా ఏం రాసుకుంటూ వచ్చారంటే, డాన్ ఏం రాసింది, పాకిస్తాన్ వాళ్ళ డాన్ రిపోర్టెడ్ దట్ వన్ ఆఫ్ ద మోస్ట్ కాన్సిక్వెన్షియల్ డెవలప్మెంట్స్ డ్యూరింగ్ మునీర్స్ విజిట్ హౌఎవర్ హ్యాస్ బీన్ పాకిస్తాన్స్ స్ట్రెంగ్థెన్డ్ కౌంటర్ టెర్రరిజం పార్ట్నర్షిప్ విత్ ద యుఎస్. జనాలు పగలబడి నవ్వుతున్నారు. కౌంటర్ టెర్రరిజం పార్ట్నర్షిప్ యుఎస్ తోటి పాకిస్తాన్ చేస్తుందట. మనం ఉన్నదే, మన బేసిక్గా మన ఉద్యోగమే ఉగ్రవాదం. ఆ ఉగ్రవాదం గురించి మాట్లాడకుండా కౌంటర్ టెర్రరిజం పార్ట్నర్షిప్ యుఎస్తో చేస్తుందట. ఆ డాన్ రిపోర్ట్ చేయటం, వాళ్ళకి తెలిసిన భాషల్లో, వాళ్ళకి తెలిసిన వివిధ రూపాల్లో నవ్వుకుంటున్నారని చెప్పేసి మళ్ళీ యుఎస్ మీడియానే రాసింది. పర్టికులర్లీ అగెన్స్ట్ ద ఇస్లామిక్ స్టేట్ ఖురాసన్ గ్రూప్, ఐఎస్కే గ్రూప్కి వ్యతిరేకంగా వీళ్ళంట కౌంటర్ టెర్రరిజం పార్ట్నర్షిప్ విత్ యుఎస్ అట. జనం నమ్ముతారా ఎవరన్నా? బేసిక్గా క్రెడిబిలిటీ లేని జిహాదీవి నువ్వు చెబితే నమ్మటానికి జనం ఎందుకు సిద్ధంగా ఉంటారు? అలాగే ఇంకొక ఇదేంటంటే అబ్జర్వేషన్ అంటే, ఓవర్సీస్ పాకిస్తానీస్ ప్రొటెస్టెడ్ అగెన్స్ట్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ అవుట్ సైడ్ అన్ ఈవెంట్ ఎట్ ఎ హోటల్ ఇన్ వాషింగ్టన్ డీసీ. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఆయన బస చేసిన వాషింగ్టన్ డీసీలో బస చేసిన హోటల్ బయట ప్రవాస పాకిస్తానీలు ఆయన్ని వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించారట. పీపుల్ షౌటెడ్ స్లోగన్స్ పాకిస్తాన్కే ఖాతిల్ అండ్ ఇస్లామాబాద్కే ఖాతిల్, మాస్ మర్డరర్ ఆసిమ్ మునీర్, డెమోక్రసీ డైస్ విత్ గన్స్ వెన్ గన్స్ స్పీక్, ఆసిమ్ మునీర్ యువర్ టైమ్ ఈజ్ అప్, పాకిస్తాన్ విల్ రైజ్ వైల్ హీ వాజ్ బీయింగ్ వెల్కమ్డ్ ఎట్ ద ఈవెంట్. ఇది స్లోగన్స్. ఘనత వహించిన ఫీల్డ్ మార్షల్ గారు, మీకు అక్కడ వచ్చిన స్లోగన్స్ ఏంటంటే, పాకిస్తాన్కే ఖాతిల్, ఇస్లామాబాద్కే ఖాతిల్, మాస్ మర్డరర్ ఆసిమ్ మునీర్, భయంకరమైన నరహంతకులట మీరు, డెమోక్రసీ డైస్ వెన్ గన్స్ స్పీక్, మీ తుపాకులు మాట్లాడితే ప్రజాస్వామ్యం అక్కడ చచ్చిపోతుంది, ఆసిమ్ మునీర్ యువర్ టైమ్ ఈజ్ అప్, పాకిస్తాన్ విల్ రైజ్, నీ టైం అయిపోయింది, నువ్వు మూసుకొని వెళ్ళిపో అని చెప్పేసి అక్కడ బయట ప్రవాస పాకిస్తానీలు అన్న మాటలు ఇవి. అలాగే ఇదంతా కూడా రిపోర్ట్ చేసిన యుఎస్ మీడియాకు సంబంధించి కథనాలు ప్రస్తుతం నెట్లో వైరల్ అవుతున్నాయి. మొత్తానికి ఆసిమ్ మునీర్ గారు తన మనసులో ఉన్నదేదో బయట పెట్టారు, ఇరాన్కి సపోర్ట్ ఇస్తారట. అలాగే యుఎస్ చేస్తున్న ఎఫర్ట్స్ టు డీఎస్కలేట్ ద సిచ్యుయేషన్, ఉద్రిక్తతలు రెండు దేశాల మధ్య ఉద్రిక్తలు తగ్గించడానికి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య, దానికి కూడా సపోర్ట్ చేస్తారట. అలాగే కౌంటర్ టెర్రరిజం పార్ట్నర్షిప్ యుఎస్ తోటి చేస్తారట. మెడకాయ మీద తలకాయ ఉన్నవాడేవాడు ఈ రకంగా మాట్లాడు, ఏదో ఒక స్టాండ్ తీసుకుంటాడు. అన్ని స్టాండ్స్ ఒకేలా తీసుకున్నందుకు గాను ఆయనకి ప్రవాస పాకిస్తానీలు అక్కడ చేసిన ఘనమైన సన్మానం ఏంటో వాళ్ళ స్లోగన్స్లోనే మనం చూసాం. సో ఇదండి ఆసిమ్ మునీర్ గారి కథ. ఈ మధ్య బెలూచిస్తాన్లో వాళ్ళ బెలూచి యోధులకు చిక్కి మొత్తానికి సాగు తప్పు కన్ని లొట్టపోయి అక్కడి నుంచి పారిపోయి ఇస్లామాబాద్ చేరుకున్న తర్వాత యుఎస్ వచ్చిన ఆసిమ్ మునీర్ గారికి ఏం మాట్లాడాలో తెలియక ఫ్యూజులు ఎగిరిపోయి మైండ్ బ్లాంక్ అయ్యి ఏది పడితే అది మాట్లాడారనే దానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ అన్నమాట.